నమస్తే. రాష్ట్రంలో బిగ్ బ్రేకింగ్ న్యూస్. 7 ఎమ్మెల్యేలు ఐటీసీ కోహినూరు హోటల్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 7 సమావేశమైంది వాస్తవం. ఐటీసీ కోహినూరు హోటల్ అన్నది వాస్తవం. వాళ్ళు దేనికోసం సమావేశమయ్యారు? దాంట్లో రకరకాల యాంగిల్స్లో చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి మీద, ప్రభుత్వం మీద ఇది తిరుగుబాటని, కరప్షన్ విషయంలో వాళ్ళు కలిసిరని, మంత్రుల అవినీతి పెరిగిపోయిందని కలిసిరని, ఇట్లా రకరకాలుగా ఎవరికి వాళ్ళుగా డిస్కస్ చేసుకుంటున్నారు. ఏదేమైనా మీటింగ్ అయితే జరిగింది వాస్తవం. ఆ మీటింగ్లో ఒకరిద్దరు మంత్రుల అవినీతి మీద, దాని మీద చర్చ జరిగిందన్నది కూడా వాస్తవం. అండ్ దాంతోపాటుగా మరి వీళ్ళెందుకు పార్టీలో ఉండి సమావేశమయ్యారు అని అంటే, మరి వీళ్ళకి సంబంధించిన పనులు ఏమైనా అయితలేవా, మొత్తం వాళ్ళే తింటున్నారు మాకేది అన్న యాంగిల్లో ఏమైనా సమావేశం అయ్యారా, ఏం జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీలో, ముఖ్యంగా ప్రభుత్వంలో మాట్లాడదాం. నా ముందు అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. దయాకర్ గారు నమస్తే. నమస్తే. ఏం జరగబోతున్నది, ఏం జరిగింది? ఐటీసీ కోహినూరు హోటల్లో ఈ లంచ్ ఆర్ డిన్నర్ ఆర్ సంథింగ్, ఈ మీటింగ్ విశేషాలు ఏంటి? అంటే ఇది ఖచ్చితంగా పార్టీ ఉల్లంఘన కిందకే వస్తుందా, లేదు మీరు అది జనరల్గా వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు తప్పే ఉంది అని అంటారా? అసలు దీనికి ఈ బిల్డప్ క్రియేట్ చేసిందంతా కూడా ఇప్పుడు ఉన్నాయి కదా వీళ్ళకి, స్క్రైబ్ బ్రైబ్ అని కొన్ని ఒక 100 సంస్థలు ఉన్నట్టుగా వీళ్ళకి కిరాయి ఇచ్చేది, వాళ్ళు క్రియేట్ చేసింది. వాస్తవానికి జరగలేదా అంటే జరిగింది, కానీ యూజువల్గా ఎప్పుడు ఒక 2-3 ఎమ్మెల్యేలు కలవడం అనేది కామన్. లేదంటే అన్న నాకు కూడా పని కావాలి, నువ్వు సహకరించు, నీకు పని కావాలి, ఇట్లా అనుకోవడమే తప్పితే వాళ్ళు ప్రచారం చేసిన దాంట్లో కూడా 2-3 ఆ టైంలో సీఎం గారితో ఉన్నోళ్ళు ఉన్నారు, ఆ టైంలో ఢిల్లీలో ఉన్నోళ్ళు ఉన్నారు, ఆ టైంలో వేరు ప్రాంతాల్లో ఉన్నోళ్ళు ఉన్నారు. ఈ లీక్ ఇచ్చిన అది 11 అన్నారు, కానీ కాదు 7 అన్నది అయితే డిసైడెడ్ కదా. డిసైడెడ్ మాట్లాడింది కూడా వాస్తవం అన్నట్టుగా కథనాలు వచ్చినాయి. తర్వాత దానికి సంబంధించి మా పార్టీ ఎలాంటి ఏమంటాము మూవ్ తీసుకోవాలనుకున్న క్రమంలో పెద్ద అది సమస్యాత్మకమైంది కాదు అనేది మాకున్న అంచనా. దాన్ని ఇప్పుడు భూతద్దములు పెట్టి అసలే కాంగ్రెస్లో అలజేడని ఒకరు, కల్లోలం అని ఒకరు మళ్ళీ మొదలైంది. ఏది బిఫోర్ ఎలక్షన్ 1 year కంటే ముందు ఉన్నది. మా సెక్షన్ ఆఫ్ మీడియాతో లట్ చేస్తూనే ఉంటారు కాబట్టి దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎట్ ద సేమ్ టైం పనుల విషయంలో ప్రతి ఒక్కరికి మంత్రుల నియోజకవర్గాల్లో ఎట్లయితుంటాయో ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా అట్లే అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 నియోజకవర్గాల్లో ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్కి సంబంధించిన శంకుస్థాపన జరిగింది. మంత్రులు ఉన్నదైతే 12 మంది కదా, ముఖ్యమంత్రి గారితో సహా. సో ఎక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాల్లో నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు వచ్చినా రాకపోయినా ఇన్ఛార్జ్ మంత్రులు కేర్ టేకర్గా ఉన్నారు. తర్వాత వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారిని కలిసే వ్యవస్థ ఉంది కాబట్టి పెద్ద సమస్య కాదు. సో మొత్తం వాళ్ళే తింటున్నారు, మా బిల్లులు క్లియర్ చేస్తలేరు, మాకు సంబంధించిన వాళ్ళవి లేదు, మాకు సంబంధించిన భూములు లిటిగేషన్లు అవేమైనా క్లియర్ చేస్తలేరు. 2 మంత్రుల టార్గెట్గా ఈ మీటింగ్ జరిగింది అంటున్నారు. ఒకటి ఆర్థిక మంత్రి భట్టి, రెండోది రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అట్లా టార్గెట్ చేసి వాళ్ళని ఏదో ఇనిషియేట్ చేయడానికి చేసిన ప్రయత్నం, కానీ ఇప్పుడు అక్రమంగా లేదంటే ఇష్టానుసారంగా ఏ పనులు కూడా జరగవు కదా. జరిగే పనులు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా జరుగుతాయి. ఆ విషయాల్లో ఎవరికి అనుమానాలు ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారికి ఒక స్పష్టత ఉంది. సో ఎవరెంత చెప్పినా కూడా అల్టిమేట్గా మళ్ళీ సీఎం రాటిఫికేషన్ అనేది ఇంపార్టెంటే కదా. సో అలాంటి సందర్భాల్లో దానికి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ క్రియేటెడ్ వార్తలతో కొంతమంది నవ్వుకున్నారు కూడా, మీన్స్ ఏదో జరగబోతుందని. ఇప్పుడు మీరున్నారు ఒక యూట్యూబర్స్, ఒక 10 మంది ఉన్నారు, ముఖ్యమంత్రి గారిని కలిసి మాకు కొంచెం వెసులుబాటు ఇవ్వాలి, మాకు కూడా యాడ్స్ ఇవ్వాలి, ఇట్లాంటి అనుకున్నారు అనుకో. అంటే ఎట్లా వస్తుంది దాంట్లో, యూట్యూబర్లు కలిసి ఏదో ప్రభుత్వం మీద విరుచుకపడబోతున్నారని ఒక న్యూస్ ఇచ్చింది అనుకోని ఎట్లా నవ్వుకుంటారో ఇప్పుడు ఇది అట్లా ఉంది. అంటే నాకు ఇంటర్నల్గా తెలిసిన వ్యవహారం ప్రకారం అయితే వాళ్ళు ఒకరికొకరు సహకరించుకుందాం అన్నట్టుగా, నా పనుల కొరకు నువ్వు అడుగు, నీ పనుల కొరకు నేను అడుగు. ఇంత సెన్సేషన్, ఇంత వైరల్ దేనికి చేస్తే అవుతుంది. ఎమ్మెల్యే క్వార్టర్స్ వెళ్తే 4 ఎమ్మెల్యేలు కలుస్తారు, లేకపోతే ఇంకేదైనా లంచ్కి వెళ్తే 4 ఎమ్మెల్యేలు కలిసి వెళ్తారు. ఇది ఎందుకు అంత వార్త అయింది? చేస్తే అవుతుంది. ఇప్పుడు 2-3 టీవీలు వేసింది అనుకోండి, లేకపోతే ఆఫ్ ది రికార్డ్ న్యూస్ వేసింది అనుకోండి, లేకపోతే అఫాస్ట్ ఆఫ్ ఈ న్యూస్ వేసింది అనుకోండి, ఎవరు చేశారు? అందులో ఉన్న 7 ఉన్న ఎమ్మెల్యేలు చేశారని కలిసిందని తెలిసిన ఎవరైనా కూడా చేయొచ్చు కదా. ఇప్పుడు కోహినూరు హోటల్ నీకు నాకు తెలియదు అందా? ఎమ్మెల్యేతో మాట్లాడినా, ఆ 7 ఎమ్మెల్యేతో మాట్లాడినా వెరీ క్లియర్ వాళ్ళు. అవును రైతు, ఇప్పుడు మీరు మొన్న పొంగులేటి భూముల విషయంలో చేశారు కదా,
సో అట్లా భూముల విషయంలో ఇంకో దాని విషయంలో అవినీతి జరుగుతున్నది. సో దాన్ని మేము ఎట్లా ఇది పార్టీకి ఆగమవుతుందన్న యాంగిల్లోనే మేము మీటింగ్ పెట్టుకున్నామని ఎవరైతే అందులో లీడ్ చేసినారో ఎవరైతే ఉన్నారో ఆయనే నాకు స్వయంగా ఫోన్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా సరే అది సీఎం కన్సర్న్ లేకుండా జరగాలి, ఏదైనా తెలిసే జరిగింది ఎలాంటిదైనా సరే. అట్లాంటప్పుడు స్పెక్యులేషన్స్ 100 వైడ్ అవుతాయి. వాటిని కాదు కదా జరిగింది ఏంటి, ఇప్పుడు వీళ్ళు ఏంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని ఒకసారి, మంత్రులకు వ్యతిరేకంగా అని ఒకసారి, లేదు వాళ్ళ పనుల కొరకు అని ఒకసారి. ఈ వచ్చే వార్తల్లో కూడా స్టాంటిటీ లేదు, స్టాండర్డ్ లేదు. కాబట్టి అది గోబెల్ స్టార్ట్ చేయడానికి పరిపరి విధాల ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టుగా చేసే ప్రయత్నం తప్పితే, ఇప్పుడు అది కూడా గతంలో మనం వాడేది కదా టీ కప్పులో తుఫాను మాదిరిగా, మరి రేపటి నుంచి అది ఉండదు. కాబట్టి ఏదైనా సందర్భం వాళ్ళకి అడగాల్సి వచ్చినప్పుడు నేరుగా ముఖ్యమంత్రి గారిని కలిసే స్వేచ్ఛ ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ ప్రజాప్రతినిధులు ఎవరికైనా ఉన్నది. సో దానికి ఏమి ఇట్లా రహస్య గూఢాచార మంత్రాలు పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు, రాదు కూడా భవిష్యత్తులో. అంటే దీనికి మరింత బలం చేకూరడానికి, ప్రజలు దీని గురించి మాట్లాడుకోవడానికి ప్రధానమైన కారణం ఆర్థిక శాఖలో 10 to 12% అడుగుతున్నారు అన్నది ఒకటి. అది బలంగా విస్తృతంగా అది ప్రచారమా అని కొట్టేయడమా అంటే నేనైతే అనుకుంటలేను. అదైతే నేను చాలా మంది కాంట్రాక్టర్తో మాట్లాడాను, బీజేపీ నుంచి అది చాలా బలంగా వస్తుంది. రెండోది పొంగులేటి మొత్తం అసలు రెవెన్యూ మినిస్ట్రీ తీసుకున్నదే భూముల కోసం తెలంగాణలో, ఆయనకు అది తప్ప ఇంకొక పని లేదు. ఇప్పుడు ఆయన కాడికి పని చేయడానికి పనికి పోయినప్పుడు చేయకపోతే ఆయన మీద ఇది. ఇప్పుడు బట్టి గారు ఎంతమంది కనిస్తారు బిల్లులు? ఇప్పుడు వెనకడి 2015-16 కూడా ₹1,00,00,000 బిల్లులు తీసుకొని వస్తున్నారు. మనం ఇప్పుడు చేసిన వాళ్ళకే బిల్స్ లేవు. అలాంటప్పుడు వాళ్ళకి ఇట్లా పర్సెంటేజ్ అని చెప్పి పర్టికులర్గా మొదలుపెట్టింది బీజేపీ వాళ్ళే, దాన్ని అనుసరిస్తున్నది మిగతా పార్టీలు కూడా కొంతమంది. ఇంకా బట్టి గారిని స్పెషల్గా ఆయననే కదా ఆయన కుటుంబాన్ని కూడా టార్గెట్ చేసి చేస్తున్నది నా దృష్టికి వచ్చింది మొన్న. నేను అందుకనే మీడియాకు కూడా అది వెల్లడించింది. అందుకే అంటే ఎవరు చేయనిది బట్టి గారు ఇట్లా పర్సెంటేజ్ తీసి చేస్తుండ్రని చెప్పేసి. మరి గతంలో హరీష్ రావు ఇట్లనే 10% చేసిండా, 12% చేసిండా, లేకపోతే ఈటల రాజేందర్, ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఒకసారి మన ఆర్థిక శాఖ మంత్రి ఉన్నాడు, ఆయన అట్నే చేసిండా. మళ్ళీ వాళ్ళకప్పుడు ఫ్లోరిష్ ఎంత ఫండ్స్, అప్పుడు లక్షల కోట్ల రూపాయల నిధులు ఉండే. ఇప్పుడు పరిస్థితి కొన్ని విషయాలు నేను చర్చించిన ఇది వచ్చినాకనే. ఇప్పుడు 18,000 కోట్ల రెవెన్యూ రిసీట్స్ ఉన్నాయి. నెలవారీ డిమాండ్ ఎంత ఉందో ఒకసారి వాళ్ళని తెలుసుకోమని. నెలవారీ డిమాండే దాన్ని మించున్నది. కానీ ఇప్పుడు వీళ్ళు పర్సెంటేజ్ ఇష్యూ పెట్టేది ఎందుకంటే మాకు ప్రయారిటీ ఇవ్వాలి, మాకు ఇచ్చేయాలి, మా పైసలు. ఇప్పుడు 100 కోట్ల బిల్స్ అనేవి కావు. పంచాయతీరాజ్కి సంబంధించి కొన్ని ఉన్నాయి, తర్వాత మున్సిపల్కి సంబంధించి కొన్ని ఇండిపెండెంట్వి ఉన్నాయి. అసలు బట్టి గారికి దానికి సంబంధమే ఉండదు కొన్ని వాటికి సంబంధించి. అయితే వీళ్ళు టార్గెట్ చేసేది ఏంటంటే ఫైనాన్స్ మినిస్టర్ను ప్రెషర్లోకి పెట్టడం ఒకటి. డిప్యూటీ సీఎం కాబట్టి కొంత తొందరగా వార్త వస్తుంది కాబట్టి మనకు భయపడి చేస్తారు అనేది. కానీ ఎవరికి భయపడేది ఏముండదు, ఎవరికి న్యాయబద్ధంగా చేసేది ఉంటుంది అనేది వారికి ఉన్న ఏంటి ఒక అంచనా. ఇది మీది ఇప్పుడు జరుగుతున్న వ్యవహారము మీకు నెగిటివ్ తీసుకొస్తున్నది, పార్టీకి పెద్ద డ్యామేజ్ అవుతున్నది కదా. గవర్నమెంట్ ఎందుకు ఇంత ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఒక గ్రిప్లో లేకుండా, గ్రిప్లో లేకుండా, ఎమ్మెల్యేల గ్రిప్లో లేకుండా నాయకత్వం లోపం ఉంది అన్న ఇదైతే ఫ్లేరప్ అవుతుంది కదా గట్టిగా. ఒకటి మంచి పని చేసిందని బయట సమాజంలో అనిపించింది, ఏదో నీ దృష్టికి వచ్చింది చెప్పు. ఇప్పటి వరకు వాళ్ళు మనం ఫ్రీ బస్ ఇస్తే ఆటో వాళ్ళకి నష్టం చేసిందని ఉద్యమం చేసి, మనం 200 యూనిట్లు పవర్ ఇస్తే పవర్ ఇస్తలేరు మీరు బిల్లులు చెక్కులు చేసుకుని అండి. మనం 22,000 రూపాయల రుణమాఫీ చేస్తే రైతులకు రుణమాఫీ కాలేదని చెప్పి బజార్కి ఎక్కిన సన్యాసికాలను చూస్తుంటాం. ఇప్పుడు దాని రైతు భరోసాకు సంబంధించి వాళ్ళు ఇవ్వలేంది మనం ఇచ్చినాం తర్వాత ఇమీడియట్ గవర్నమెంట్కి రాగానే. అసలు రైతు బందే ఇవ్వలేదు అని చెప్పేసి అబద్ధాలు చెప్పి కూడా తిరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు ఉద్యోగాలకు సంబంధించి మరి వాళ్ళెందుకు వేయలేదు? మనం 54,000 పైచిలకు ఉద్యోగాలు వేసింది, అందరికి సర్టిఫికేట్స్ ఇచ్చింది కూడా ఈ గవర్నమెంట్లోనే కదా ఉద్యోగాలకు ఎక్కింది. ఉద్యోగాలు వేయలేదంటే అసలు వాళ్ళు ప్రభుత్వం ఏమైనా చేస్తుంది అనుకుంటుండ్రా వాళ్ళు? కాబట్టి వాళ్ళ గాయలో మనం పడితే మనం చేసి చెప్పుకోలేకపోతాం. కాబట్టి రోజు ఆయన కేటీఆర్ అరెస్ట్ అవుతాడు, లేకపోతే కేసీఆర్ ఏసీబీది ఇట్లా అయింది, లేకపోతే కేసీఆర్ది ఏంది కాళేశ్వరంది ఇట్లా అయింది, లేకపోతే అది ఇట్లా అయిందని ఒక వార్త వస్తే వాళ్ళు పొద్దుగూకులు కొట్టే బ్రేకింగ్లు కొట్టే ఉన్నాయి కాబట్టి మీకు అదే కనబడుతుంది.
కానీ సీఎం చేసే స్టేట్మెంట్స్, సీఎం ఇచ్చే స్టేట్మెంట్స్ కానీ, మంత్రులు ఇచ్చే స్టేట్మెంట్స్ కానీ ఎంత మేరకు ప్రచారం అవుతున్నది? ఈ పరిస్థితుల్లో 21,000 కోట్ల రూపాయలు చేయడం అనేది ఒక్క సంవత్సరంలోనే, వాళ్ళు 10 సంవత్సరాలలో 19,000, 18,000 కోట్లు చేశారు. ఒక్క సంవత్సరంలోనే అన్ని చేయాలని దద్దమ్మలకు ఎట్లా చెప్తే మరి మనకు అర్థమవుతుంది? ఏం చేయాలి ఇంకా వాళ్ళకు? కాబట్టి వాళ్ళని సాటిస్ఫై చేయలేం. కాబట్టి మనం ప్రజల్ని సాటిస్ఫై చేయాలి. ప్రజలకు సంబంధించిన అంశంలో ప్రజలే ప్రతిపక్షంగా కనపడుతున్నారు మాకు. వాళ్ళు అడిగినాయని మేము చేస్తున్నాం. ఇప్పుడు గ్రామ సభలు ఉన్నాయి, ఎప్పుడన్నా పెట్టిన మొక్కల వాళ్ళు పెడితే పోయి నిలదీర్రా పోయి అడుగు. ఇప్పుడు ఊర్లో 100 మంది ఉంటే 100 మందికి వైట్ రేషన్ కార్డులు వస్తాయా? ఇడు ఊకనే పోయి గెలుపుకోవాలి. వానికి బిల్డింగ్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది, నాకు వైట్ రేషన్ కార్డు ఇవ్వమంటాడు. అది నువ్వు వేస్తావు. గొడవైన మాట వాస్తవంగా నువ్వేం తప్పేయవు కదా. చూసావు కాబట్టి అరే ఆర్డీఓ నిలదీసిన ప్రజలు. ఇప్పుడు ఆడికి పోయి రైతులకు సంబంధించి లగచర్యలు ఏం జరిగింది? ఈడ కాదు గాడికి రాని తీసుకుపోయి ఆడ కొట్టాడబెట్టి కలెక్టర్ని కొట్టేదానికి ప్రయత్నం చేసి, ఇట్లనే ఈ రెచ్చగొట్టే ప్రకటనలు టీఆర్ఎస్, కేటీఆర్, ఇప్పుడు కేసీఆర్ కూడా దాని కొరకు వచ్చింది. సో ఇప్పుడు మొన్న జరిగిన ఈ మీటింగ్ వెనకాల మంత్రుల మధ్య ఉన్న వార్, అంటే నాకంటే ఆయన ముందుకు పోతారా, ఆయనకంటే నేను ముందు పోతానా అనే దాంట్లో భాగంగా వాళ్ళే ఏమైనా పెట్టించినారు అన్న దాంట్లో వాస్తవం ఏం కనబడట్లేదా? ఇప్పుడు సహజంగా ఏంటంటే నేనే మంచిగా పనిచేస్తున్నా అనుకోవాలని ప్రతి వాళ్ళకు ఉంటుంది. ఆ పోటీలో వాళ్ళు అట్ల పోటీ పడడాన్ని మనం ఎప్పుడు కూడా స్వాగతించాల్సిందే. ఇలాంటి ఏమైనా అంతర్గతంగా ఉన్నప్పుడు అది పార్టీ అంతర్గత వ్యవహారంగా చూస్తే చక్కదిద్దే ప్రయత్నం చేస్తుంది. వాస్తవానికి ఏంటంటే ఒకరికొకరు పోటీగా పనిచేయడాన్ని అయితే నేను చూస్తున్నా. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం అయితే ఇక నేను చూడలేదు, తెలుసుకుంటే నీకు చెప్తా ఒకవేళ అట్లాంటి ఏమన్నా నా దృష్టికి వస్తే. బట్ ఏంటంటే ఇప్పుడు మంత్రులు కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపల్లో ఏమన్నా ఉన్నాయనుకోండి, ముఖ్యమంత్రి గారిని కలిసి ఇది చేయాలి అని అంటే ఏం చేయాలనో ఏం చేయకూడదో తనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు హైడ్రా ఉంది. హైడ్రాలో కొంతమంది 100 ఎకరాల భూములు, కొంతమంది 10,000 సంఖ్యలో, కొంతమంది 1,000 ఎకరాల భూములు టీఆర్ఎస్తో అంటగాగిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళకేంది మళ్ళీ గోడ మీద పిల్లిలాగా వస్తారు, మళ్ళీ ఇటు జంపు ఈడ చేయించుకుంటానికి వస్తారు. వీళ్లకు పాత పరిచయాలు ఉన్న వాళ్ళతో కలిపి ఇట్లా లీక్స్ కూడా ఇస్తున్నారు అనేది మనకున్న సమాచారం. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే నేను కొన్ని ఏరియాలు, మీరు తిరిగిన ఏరియాలో నేను ఇంటర్నల్గా తిరిగిన, వాళ్ళు గతంలో కాంగ్రెస్తో వ్యతిరేకించిన వాళ్ళంతా మళ్ళా కాంగ్రెస్తో సఖ్యత కొరకు చేస్తున్న కాంట్రాక్టర్లను నేను విన్నా. వాళ్ళు ఏంది కొంచెం బలంగా ఉన్నారు కదా మొన్నటిదానిక, మేనేజ్మెంట్ కొరకు ప్రయత్నం చేస్తున్నారు. అది ప్రభుత్వం మీద మనకు చేయకపోతే ఇక ఇట్లా అటాక్ చేసే మోడ్లో ఉందాం అనే దృష్టికి తీసుకొచ్చి ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు, లేకపోతే ఇవి ఉన్నాయి కదా కొన్ని రాబోయే ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికల్లో కొంత నెగిటివ్ చేసినట్టు చేస్తే మనకు ప్రభుత్వం భయపడి దిగొస్తుంది, మనం చెప్పినట్టు చేస్తుంది అనుకుంటారు. కానీ అట్లాంటి ఏం పప్పులు ఉడకవు. కాంగ్రెస్ కోసం పనిచేసిన వాళ్ళకి ఇక్కడ వాల్యూ లేదు, కానీ బీఆర్ఎస్ వాళ్ళకే వాల్యూ ఉన్నది, వేరే పార్టీ వాళ్ళకే వాల్యూ ఉన్నది. వాళ్ళ బిల్లులే క్లియర్ అవుతున్నాయి, మా బిల్లులు క్లియర్ అవుతలేదు. వాళ్ళకే వాళ్ళ నియోజకవర్గాలకి కాంగ్రెస్ వాళ్ళు కాంట్రాక్టర్లు కాదు. గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ చేసింది ఏం లేదు. ఉన్నది బీఆర్ఎస్. ఇప్పుడు ఇంకా న్యూట్రల్గా మాట్లాడుకుందాం. ఒక కాంట్రాక్టరు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి అనుకూలంగా ఉండాల్సి వస్తుంది. అప్పుడు బీఆర్ఎస్కి ఉన్న వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్తో మంచిగుండి చేసుకోవాలని వస్తుంది. ఇప్పుడు మన వాళ్ళు ఏమంటారు, దాన్ని మొన్నటిదానికి ఆయన కేటీఆర్తో ఉన్నాడు, మొన్నటిదానికి ఆయన హరీష్ రావుతో ఉన్నాడు, మొన్నటిదానికి ఆయన సీఎం చుట్టూ తిరిగిండు, మాజీ సీఎం చుట్టూ. మళ్ళీ వచ్చేయడంటే ఇప్పుడు పనులు చేసినప్పుడు డెఫినెట్గా బిల్స్ కోసమో ఇతరత్ర నెక్స్ట్ పనుల కొరకు వ్యాపారస్తులు రావాల్సిన పరిస్థితి వస్తుంది. దాన్ని వ్యతిరేకంగా చూడము. అట్లా కాకుండా కొంత ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసుకుంటూ వాళ్ళ పక్షాన్ని నిలబడిన వాళ్ళ విషయంలో ఆలోచిస్తాం. సో చేజారిపోతున్నదని ఏమన్నా వాతావరణం కనిపిస్తున్నదా? కేసీఆర్ నేను మొన్న ఏకంగా డైరెక్ట్గా బయటకు వచ్చిండు, ఎన్నడూ మాట్లాడింది ఆయన స్పీచ్ ఇచ్చిండు. ఇక అయిపోయింది, ఇక మనం ఇక గంభీరాన్ని మౌనాన్ని చూసి అంటే గంభీరంగా మౌనంగా ఉండి బయటికి రాబోతున్న ఫిబ్రవరి ఎండింగ్లో బహిరంగ సభ పెట్టబోతున్నా. ఏదో జోక్ గుర్తురాట్లేదు, ఏం జోక్ గుర్తురాట్లేదు సినిమాలో. ఏంటది? నా జోలికి వేస్తే బాగుండదు, మామూలుగా ఉండదు, జోక్ ఏం గుర్తురాట్లేదని. ఓకే, నిన్ను దెబ్బ తీస్తేనే మైండ్ బ్లాక్ అయ్యేమో డైలాగ్ ఉంది కదా, పోయి ఫామ్ హౌస్లో వండి ఇంతవరకు రాలే. వచ్చేది దొంగచాటుకు వచ్చినా నేరుగా వచ్చినా దాన్ని ఎదుర్కోవడానికి అందరూ సిద్ధంగానే ఉన్నారు. అసలు నువ్వు వస్తావా రావాలేదు కదా డౌట్. వస్తాడట ఫిబ్రవరి ఎండింగ్లో. యాడికి వస్తాడు?
బహిరంగ సభ ద్వారా బయటికి వెళ్తారట. సభకు రాడట్నా? ఇప్పుడు వాళ్ళు చాలా స్ట్రాటజీగా ఉన్నారు. ఇప్పుడు బై ఎలక్షన్ అన్న మూడ్ని తీసుకురావాలని సభకు ఆలోచన వస్తాడా రాడా అని నీకైతే ఆయన కలవాలి రాకపోవచ్చేమో. ఒకవేళ బయటకు వచ్చినా నీకైతే కలవాడు అది మాత్రం clear అని. ఎవరినన్ను అడగవారు సార్ సభకు వస్తారా అని. బయటకు వచ్చి ఇప్పుడు పిల్లి రాగాలు తీయొచ్చు బయటకు వచ్చి, కానీ నేనేమంటున్నా అంటే సభకు వచ్చి సభలో అంశాలు ప్రస్తావనకు తెస్తే రికార్డెడ్గా ఉంటుంది కదా. ఊకనే గాలికి మాట్లాడాడు కాదు కదా, నేను ఇది చేసినా అది చేసినా మీరేం చేస్తుంటే ఇట్లా వన్ సైడెడ్. ఇప్పుడు నేను నీతో 1-to-1 మాట్లాడుతుంటే కనీసం నన్ను కౌంటర్ చేస్తావు, లేకపోతే నన్ను దాంట్లో ఉన్న రీజనింగ్స్ అడుగుతావు. ఇప్పుడు కేసీఆర్ మాట్లాడేదాన్ని ఎవడు అంటే మాట్లాడు వన్ సైడెడే. కాబట్టి సభకు వస్తే నువ్వు మంచి ప్రతిపక్ష నాయకుని కాబట్టి నీకు సమాధానాలు సభలో చెప్తారు. అంటే అన్ని 1 yearలో అంతా అయిపోయిందిగా, పాతగా అయిపోయిందని అంటున్నాడు కదా. పాత రోజులు వచ్చేసినాయి. పాతగా అయిందా అసలు ఏం జరుగుతుందో రేపు తెలుస్తుంది కదా. పాతగా అయిందా లేకపోతే కొత్తగా ఏం జరుగుతుందనేది తెలుసుకుంటాడు కదా. మేమేం చేసినాం వాళ్ళు ఏం చేసిండ్రు. ఇప్పుడు మొన్నకు ఎవరో మనోడు మంచి క్యాప్షన్ పెట్టిండు, దొరల పాలన ప్రజల పాలన. దొరల పాలనలో గ్రామ సభలు లేవు, దొరే ఒక్కడ కూర్చుంటాడు, ఆడికే పోతారు. ఈ పెట్టుబడిదారులు పైరవికారులు ఎవరో పోతారు, పని చేసుకొని వస్తారు. ప్రజల పాలనలో కొట్లాటలు కూడా అవుతాయి. ఎందుకు అధికారులను నిలదీస్తారు, నాకెందుకు రాదు, నేను ఇగో ఇంత పేదోడిని, నాకు ఇల్లు కావాలి, నాకు ఇగో ఇంత పేదోడిని, నాకు ఈ రేషన్ కార్డు కావాలి, లేకపోతే నాకు ఇలాంటి ప్రోగ్రామ్స్లలో నేనే అర్హుని అని చెప్పి అనుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు బీసీలు కూడా పోతున్నారు కదా, ప్రతి దగ్గర ఇస్తున్నారు, ఇచ్చి రిప్రజెంటేషన్ ఇగో మా జనాభా ఇట్లా ఉంది, మాకు చట్టసభల్లో అది మన లోకల్ బాడీస్లో మీరు రిజర్వేషన్లు కలిపి అని అడుగుతున్నారు. ఇలాంటి వాతావరణం మీ కాలంలో ఉందా? బయట జరుగుతుంది వచ్చి చూడమని కళ్ళు తెరిచి. లేకపోతే మంత్రులు కానీ క్యాబినెట్ కానీ ఎవ్వరు కూడా ఎవరికి గెలవకపోయేది. ఇలా ఒకసారి సెక్రటరియట్ గేట్ కాడికి వచ్చి సాటుగా వేరే కార్లో వచ్చి చూసిపోమను. అదొక రోజు ఒక బహిరంగ సభ లెక్క పోతున్నారు జనం ప్రతి పేషీకి. ఇప్పుడు ఏంటంటే ఒకటేసారి గేట్లు తెరిచినట్టు అయ్యేసరికి అందరికి ఒకేసారి పనులు కావాలని కూడా ఉన్నది. గత ప్రభుత్వంలో లేని స్వేచ్ఛ వచ్చినా కూడా పని అనేది దాని ఒక పద్ధతి ప్రకారమే జరుగుతుంది. కాబట్టి మనం పిటిషన్ ఇవ్వగానే పని కావాలని కోరుకోవడం కూడా కొంచెం ఆలోచించాల్సిన అవసరం. చివరికి యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో ఒక పోల్ పెడితే కేసీఆర్ పాలన కావాలా, రేవంత్ రెడ్డి పాలన బాగుందా అని అంటే కేసీఆర్దే బాగుంది అనే స్థాయికి వెళ్ళిపోయింది. మొన్న కేసీఆర్ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించండి, అది కూడా వైరల్ అవుతుంది కదా సోషల్ మీడియాలో. మనోడు అందుకనే యూట్యూబ్లో సోషల్ మీడియా తిప్పుకుంటే చూసి సంతోషపడమని అన్నే ఫామ్ హౌస్లో మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటాడు. ఇంక ఎందుకు మరి బయటకు వచ్చి ప్రజల పాలన బాగుందని చెప్పి ఫామ్ హౌస్లో వండుకోండి. అదే రిజల్ట్ అంటుండు కదా. మరి రిజల్ట్ వస్తే ఇప్పుడు రిజల్ట్ దానివల్ల ఏమవుతుంది? ఇప్పుడు ఇంతకుముందు లేదా ఇది? ఇంతకుముందు వాళ్ళ సర్వేలు ఒకసారి దీని 2023 ఆగస్ట్ జూన్ అంతకంటే ముందు మీరు ఒక 2-3 సర్వేలు మీరందరూ పబ్లిష్ చేసింది కూడా తీయండి. మరి ఎందుకు మనకి చావుదప్పు కళ్ళలోట పోయినట్టు 39 వచ్చినాయి? దాని తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎందుకు 0 వచ్చింది? ఇప్పుడు 3 ఎమ్మెల్సీలలో ఎందుకు పోటీ చేస్తలేరు చెప్తారు వాళ్ళు ఏమన్నా? ఇది అంతా కూడా సోషల్ మీడియాతో ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళు. సోషల్ మీడియా కూడా కాదు, ఏంది టీఆర్ఎస్ మీడియాతో, టీఆర్ఎస్ కూడా వద్దు దాన్ని, బీఆర్ఎస్ మీడియాతో ప్రభుత్వాన్ని నడిపినారు. బీఆర్ఎస్ మీడియాతో ప్రతిపక్షం కూడా మేము అన్నట్టు నడుపుతున్నారు. కాబట్టి ప్రజలకు వాళ్ళ కనెక్టివిటీ తెగిపోయింది కాబట్టి వాళ్ళకు మైండ్ దొబ్బినట్టే మాట్లాడుతున్నారు తప్పితే ఇంకొకటి కాదు. ప్రజలు ఇంత కష్టకాలంలో ప్రభుత్వాన్ని ఇంత సమర్థవంతంగా నడపగలుగుతుండ్రు, ఏదో కొంత తెచ్చి ఇవ్వగలుగుతుండ్రు. ఇప్పుడు అప్పులు చేస్తారు అనేది మన వాళ్ళు అంటున్నారు కదా, కొంతమంది ఎవరో న్యూట్రలిస్టులు కూడా అంటారు మీరు చేస్తుంటారని. 7 లక్షల కోట్లు చేసిన అప్పుకు 42,000 పర్ యానం మనం వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఎవరు చేసిన అప్పు దాంతో ఏమో ఇప్పుడు 1,00,000 కోట్లదే తీసుకుందాం. కాళేశ్వరం సుక్క నీళ్ళు రాకపోయా, కాళేశ్వరం ఎండిపోయింది అంటాడు. కాళేశ్వరాన్ని బసవేశ్వర సంగమేశ్వరతో కలుపుతాడు, సంగమేశ్వరతో ఇంకో ప్రాజెక్టు కలుపుతాడు. ఈ కాళేశ్వరం ఫెయిల్యూర్ని చెప్పడు. కాళేశ్వరం 1,00,000 కోట్లతోని ఎన్ని ఇప్పుడు మనం టీఎంసీలో నీళ్ళు పైకి తీసుకురాగలిగినాం? 1,00,000 కోట్లు కనుక మనం ఉంటే రైతులకు రుణమాఫీ అనేది పెద్ద సమస్యనా? లేకపోతే మీరు అంటున్నట్టుగా రైతు భరోసానో లేకపోతే సబ్సిడీకి ఏమైనా సమస్యనా? లేకపోతే ఇండ్లకి ఏమైనా సమస్యనా? దీంట్లో బీజేపీ వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు అని తీసేయి, మోదీ ఇండ్లని పెట్టు, మేము పైసలు ఇస్తాం, నువ్వు ఇచ్చే 2 లక్షల రూపాయలకు 2 లక్షల రూపాయలు లోపే ఇస్తారు వాళ్ళు.
5 లక్షల రూపాయలు మేము ఇస్తున్నాము, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలు. మీరు ఇచ్చే 2 లక్షలకు మరి మోదీ బొమ్మ పెట్టాలంటే 6 లక్షల రూపాయలు ఇవ్వండి, మోదీ బొమ్మ కూడా పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం, కట్టించి ఇస్తాం మరి. కాబట్టి వాళ్ళకి బియ్యం ఇస్తున్నాము 5 కేజీ 6 కేజీలలో 5 కేజీలు మాయే, మరి 9 ఇస్తున్నాం, మీరు ఏమి ఇస్తున్నారు? సరే, ఇప్పుడు ఒకవేళ బై ఎలక్షన్ వస్తే మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఏ బై ఎలక్షన్ ఎందుకు వస్తే మళ్ళీ ఆశపడుతున్నావు ఎవరైనా చెప్పి? టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది కదా. ఇప్పుడు ఆయన దానం నాగేందర్ది మీ పార్టీ నుంచే పోటీ చేసిండు, ఆయన బీఫామ్ మీద. ఆయన ఎమ్మెల్యేగా గెలిచింది బీఆర్ఎస్ మీద, ఎంపీగా పోటీ చేసింది మీ పార్టీ మీద. ఏం కాదు, సుప్రీంకోర్టు కూడా మీరు ఎన్ని రోజులు టైం పీరియడ్ పెడతారో చెప్పండి అని అడుగుతున్నారు కదా. సుప్రీంకోర్టు అడిగే హక్కు ఉన్నది. మేము రెడీగా ఉన్నామని మీరు చెప్పాలి కదా. అట్లా ఉన్నది అంటున్న వాతావరణం. అడిగే హక్కు ఉన్నది అంటున్నా, సుప్రీంకోర్టుకు ఉన్నది. అంతవరకు మాత్రమే నిర్ణయం తీసుకునేది స్పీకర్ కదా. రేపు ఎమ్మెల్సీలు ఉన్నాయి, 3 ఎమ్మెల్సీలు ఉన్నాయి, 2 టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. చేస్తారా బీఆర్ఎస్ వాళ్ళు? బీఆర్ఎస్ వాళ్ళు చేయరు. ఎందుకంటే చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు చేయకపోతే ఇంకొకరు ఉంటారు ఆల్టర్నేటివ్. అదే బీజేపీ వాళ్ళు మళ్ళొక్కసారి చేస్తానికి సిద్ధపడుతుర్రా, ఇక వాళ్ళది ఒక పార్టీడా. అందుకని బై ఎలక్షను సెలక్షన్ ఇదంతా కూడా ఇప్పుడు వాళ్ళు స్పష్టంగా చెప్పాలంటే వాళ్ళు ఎంత ఆర్థికంగా బలపడి ఉన్నారో ఆ ఆర్థిక బలంతో ప్రభుత్వాన్ని తిప్పికొట్టేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏమైంది, బీఆర్ఎస్ నాయకులు అందరూ బలంగా లేకపోవచ్చు, కానీ ఈ నలుగురు కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయల విలువలు చేసే భూములు, వాటిని రక్షించుకోవాలి. అది అసలు కథ ముందున్నది. ఇప్పుడు అమయ్ కుమార్ తర్వాత ఏం తేలింది, ఏం చేస్తలేరు కదా. ముందని ఎలక్షన్ ఎక్కడికి పోదు. ఎందుకు పోతుంది? ఒకవేళ బీజేపీ వాళ్ళు ఏమైనా కాపాడే ప్రయత్నం చేస్తే చేయొచ్చేమో, కానీ అది ఏముండదు. అసలు ముందుంది కదా, ఎందుకు అప్పుడే తొందర? అందుకని మేము కూడా ఎక్కువ ఇప్పుడు వాళ్ళది ఏంటంటే, నేను నిన్ను కొడతానన్నా అనుకో, లేకపోతే నువ్వు నన్ను కొడతాను నీకంటే ముందే నేను చేయలేపినట్టు అట్లా ప్రిపేర్ అవుతుంది. కానీ మీ లక్షల కోట్ల ఆస్తులు తెలంగాణ ప్రభుత్వాన్ని ఏం చేయలేవు. మీ 100 మాగదులు ఏం ఇట్లాంటి సోషల్ మీడియా ట్రోల్ చేసినా ఏం కాదు. ప్రత్యేకించి అసలు బీఆర్ఎస్ని నమ్ముతారని ఎందుకు అనుకుంటున్నారు? మళ్ళీ ఇప్పుడు జై తెలంగాణ అనకండి నాయన మీరు. మళ్ళీ జై తెలంగాణ, సారామ్మి జై తెలంగాణ, భూములు దోచుకొని జై తెలంగాణ, నేల కరకబడి కూడా జై తెలంగాణ, భారత రాష్ట్ర సమితిని పెట్టుకొని కూడా జై తెలంగాణ అంటుండ్రు. తెలంగాణ వాడిందో, తెలంగాణ దెబ్బేందో. మనవాడు నిన్న చూసినాయి కదా, ఎవరు కేటీఆర్, మీ ఓల్డ్ బాస్ బాబుని అడుగు, మీ ఇప్పటి బాస్ వాళ్ళ మమ్మీని అడుగు అంటున్నాడు. మీ బాబుని అడిగితే తెలుస్తుంది రేవంత్ రెడ్డి దెబ్బ ఏందో. నేల కరకబడి ఇప్పటికీ ఎంత 1 year 14 months వస్తా అని ఈరునికేశం వెళ్ళినట్టు. వెనుకకి చెప్తే కదా భాగవతం వేసేటప్పుడు మేటేశం వచ్చినప్పుడు ఇట్లా గుద్దుతారు పదాలు, గుద్ది వస్తుండని చాలాసేపటికి వెళ్తారు. వెళ్ళి ఏముండదు చేసేది, మీరు చేసేది యాక్షనే కదా బయటకు వచ్చి. అంతకు మిక్కిలి మీరు ప్రజల పట్ల కమిట్మెంట్ ఉన్నది ఏంటిది? ఎక్కడొక దగ్గర నీ ఫామ్ హౌస్ కోసం కట్టుకున్న కొండపోచమ్మలో 5 పిల్లలు నీట మునిగి చస్తేనే కనీసం స్పందన లేదు నీకు. మళ్ళా నేను దేని కొరకు వచ్చేది? నువ్వు నీ ఆస్తులు కాపాడుకోవడానికి, నీ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి, లేకపోతే అవసరమైతే బీజేపీకి బార్లాగా వంగి దండాలు పెట్టి నా కేసులు ఏం రాకుండా చూడండి నాయన మీ పరిధికి వస్తే అని ఇట్లా బతిలాడుకోవడానికి తప్పితే వాళ్ళు బయటకు వచ్చి చేసేదేం చేసినా. నేను అంటున్నా, ఇలా బీజేపీతో మీ బంధం తెలిసినాక మేము ఎట్లా వ్యవహరించాలో మా దగ్గర ఒక అంచనా ఉంటుంది డెఫినెట్గా. అంటే వాళ్ళకి ఏంది, కొన్ని వాళ్ళకున్న రైట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఈడీది ఉన్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈడీ ఇష్యూస్లలో వాళ్ళు ఏం చేస్తారో చూస్తాం. ఇప్పుడు ఏసీబీ ఇష్యూలో మేము మాదైన పద్ధతిలో మేము ఎంక్వైరీ చేస్తున్నాం. దాని సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, ఏసీబీ పోలీసులు. కానీ కేంద్రం మీ పట్ల ఎట్లా ఉందో అది తెలుసుకునే ప్రయత్నం జరుగుతూనే ఉన్నది. ఓకే, ఇలా ఏ విధంగా మీరు బీజేపీతో అంతర్గత ఒప్పందాన్ని అట్లనే కొనసాగిస్తున్నారో కూడా భవిష్యత్తులో బయటపడే అవకాశం ఉంది. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ దయాకర్ గారు. ఇది అద్దంకి దయాకర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలివేలు.